అపోజ్ బాడీ ఫిజిక్ చూపిస్తా, యూ విల్ బి సమ్వాట్ బ్లోస్ యువర్ మైండ్. అంటే ఆయన పక్కన నిల్చున్నా అనుకో, ఐఎమ్ జస్ట్ లైక్ స్కిన్నీ. దేర్ ఇస్ స్కిన్నీ బిట్స్ లైక్ దట్. Hello, yes, welcome back to the channel, guys. I hope everyone is good. ఇప్పుడైతే లేచి స్నానం చేసినాను అండ్ ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నేను నా ఓట్స్ మిల్ తయారు చేసుకున్నాను. సో దీనిలో వచ్చి ఎక్కువ మ్యాంగో వేసుకున్నాను బికాజ్ మ్యాంగో చాలా స్వీట్గా ఉంటే. సో ఐ గాట్ మ్యాంగో, లాట్స్ ఆఫ్ మ్యాంగో బికాజ్ మ్యాంగో ఇస్ సో స్వీట్ అండ్ దెర్ ఈజ్ మై ఓట్స్. ఏంది ఇంత ఉంది అనుకోద్దండి, ఇది బాగుంటుంది బ్రో. ట్రై వన్స్ ఇన్ మ్యాంగో ఓట్స్ మిక్స్ చేసుకోండి, మ్యాంగోలో బాగుంటుంది. అండ్ బనానా ఆల్సో సో గుడ్, ఇట్స్ ఆన్ యువర్ టేస్ట్. ఓకే, ఫర్ మీ దిస్ ఇస్ సో గుడ్. అండ్ ఆఫ్టర్ దట్ వీఆర్ గోయింగ్ టు జిమ్ 11 o'clock. ఎస్, ఓట్స్ లో మ్యాంగో వేసుకున్నా కాబట్టి ఇది మ్యాంగో షేక్ అయిపోయింది. ఓకే, బట్ టేస్ట్ గుడ్. ఎక్సలెంట్ ఉంది బ్రో, ట్రై చేయండి ఒకసారి. మ్యాంగో కూడా, బనానా ఒకటే కాదు, మ్యాంగో కూడా ట్రై చేయండి. ఇట్స్ సో గుడ్, డిలీషియస్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏమంటే, ఇప్పుడు జిమ్కి వెళ్ళాలి కదా 11 o'clock. సో ఇంకా జిమ్కి వెళ్ళి ఈరోజు వర్కౌట్ ఏదో అక్కడ ఒక మంచి కోచ్, దెర్ ఈజ్ అ కోచ్, ఆ కోచ్ ఉన్నాడు. ఆ కోచ్ బాడీ ఫిజిక్ చూపిస్తా, యూ విల్ బి సమ్వాట్ బ్లోస్ యువర్ మైండ్. అంటే ఆయన పక్కన నిల్చున్నా అనుకో, ఐఎమ్ జస్ట్ లైక్ స్కిన్నీ. దేర్ ఈజ్ స్కిన్నీ బిట్స్ లైక్ దట్ ఐ విల్ బికమ్. సో లెట్స్ గో. ఆఫ్టర్ వాచింగ్ దట్ గాయ్, ఆయన చూసినాక నాకు ఒకటే అనిపిస్తుంది, ఐ షుడ్ డూ మోర్. ఇట్స్ నాట్ ఎనఫ్ ఫర్ మీ. నేను చెప్పుకుంటా అండి, లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను, నాకైతే చాలా బ్రో ఎంత పడి. ఆఫ్టర్ వాచింగ్ దట్ ఐ నీడ్ మోర్. సో అది కాక ఆయనతో ఒక సెషన్ చేసినాను నిన్న. దట్ వాజ్ ది హార్డ్ కోర్ బ్రో, రియలీ ఐఎమ్ సెయింగ్ హార్డ్ కోర్ ఎక్సర్సైజ్ దట్ వాజ్. సో టుడే కూడా పోదాం. ఆయన ఎలా చేపిస్తారో మీరు కూడా చూడండి. ఆయన ఫిజిక్స్ చూపిస్తా, ఎక్సలెంట్ ఉంటుంది. సో నేను ఫస్ట్ టైం అనమాట చూసినాను. నేను మొన్న కాంపిటీషన్ జరిగింది మా ఊర్లో, అప్పుడు కూడా చూసినాను నేను చాలా మందిని. కానీ ఒక దగ్గరగా వెళ్ళి ఐ మీన్ మాట్లాడి ఏం తింటానా ఇలా పరిచయం చేసుకొని చాలా చాలా మందితో చేయలేదన్నమాట. సో ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన చేసే ఎక్సర్సైజ్, ఆయన కష్టపడింది మొత్తం చెప్పినాడు. సో ఈరోజు ఏ ఎక్సర్సైజ్ చేస్తారో పోయి చూద్దాం. అండ్ మీరు కూడా చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే, లెట్స్ గో టు జిమ్. ఇదైతే ట్రై చేయండి. సో జిమ్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. బయట వర్షం పడుతుంది. సో ఇదైతే వేరే జిమ్, నేను లాస్ట్ వీడియోలో పెట్టింది హనుమాన్ జిమ్. ఇదైతే ఐకానిక్ జిమ్, మా కదిరిలో ఉండేది. ఇది మాత్రం ఎక్సలెంట్ ఉండేది. ఇంటీరియర్ మాని, జిమ్ ఎక్విప్మెంట్ అండ్ మిషన్స్ ఎక్సలెంట్ ఉంటుంది. సో ఈ జిమ్లో అయితే ఈరోజు ప్రో ఏ ఎక్సర్సైజ్ చేపిస్తాడో చూసి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. సో ఇంకా స్టార్ట్ చేద్దామని బ్రో స్ట్రెచెస్ చేసుకో అన్నాడు. సో అదంతా చెమట కాదు బ్రో, అది తడిసిపోయి వచ్చినాం కాబట్టి అదంతా చెమటలా కనిపిస్తుంది. బట్ ఈరోజు బ్యాక్ చేద్దాం అన్నాడు బ్రో. సో అందుకని బ్యాక్ వర్కౌట్కి కాసేపు వార్మప్ చేసుకొని అండ్ స్ట్రెచెస్ చేసుకొని స్టార్ట్ చేద్దాం అన్నాడు. అందుకని చేసుకుంటున్నాడు. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. బ్రో కనిపించే సన్నగా కనిపిస్తున్నాడు కదా, బాడీ కండిషన్ చూస్తే పీక్స్ లో ఉంటుంది. బికాజ్ బ్రో ఇస్ గోయింగ్ టు కాంపిటీషన్. नॉर्मल से कम से ज्यादा से कम जाना है, फेल्यूर तक हिट करना. ओके, कितने ब्रो? 15 ना?
ఇన్ని రోజులుగా ఇలా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు లేక నా బాడీలో ఉండింది. సో నన్ను ఓ ఓ ఓ వన్ టూ వన్ మోర్ కంప్లీట్. I can feel it, bro. You can see the arms, bro. How crazy. Last set. Okay. Yeah. సో బ్రో అయితే వేరే వేరే వేరియేషన్స్ బాగా చేపించినారు, సూపర్ సెట్స్, డ్రాప్ సెట్స్. Bro. ఎందుకంటే నేను చాలా రోజుల తర్వాత ఇది చేస్తున్నాను. నేను లేకపోతే నార్మల్గా చూసినారు కదా నా వీడియోస్, స్లోగా కొట్టుకుంటూ వెళ్ళిపోయాను. Next drop set is going to happen. Go chin again. वो नहीं था मूवमेंट अब लेती नहीं है. मैं मामू से लिया नहीं, मैं बॉडी डाउन करा, वो करना नहीं. वो तुम्हें नी सेक्शन को कर लिए कर लिया जा. एक तो वेट बढ़ा के वो नॉर्मल जरना कम होता है नहीं बढ़ेगा. हाँ राइट से कम वेट में हमें फोकस रखना है उसके ऊपर. 3 3 6 डाला एक्स्ट्रा 3 drop set. 12. Come on. This one good. You ऊपर. I can feel it, bro. This type of machinery will give you some more motivate. I mean, నేను హనుమాన్ జిమ్ లో చేసిన కదా, ఆడ కూడా బాగుంటుంది ఎక్విప్మెంట్, బట్ ఇక్కడ వచ్చి ఇంకొంచెం అడ్వాన్స్ లెవెల్. సో దానివల్ల ఏమవుతుందంటే కొంచెం ఇంకా మోటివ్ వస్తుంది. యా వీ కెన్ డూ సమ్ మోర్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద గ్రిప్ స్ట్రెంత్ అండ్ మెటల్ ప్లేట్స్, యూ కెన్ సీ ది డిఫరెన్స్. ఓకే, ఎక్విప్మెంట్ మారినది కొంచెం డిఫరెన్స్ కూడా మారుతుంది. ఓకే, సో ఇక్కడ డంబుల్ చూపిస్తాను. ది గ్రిప్, ఐ లైక్ దట్ గ్రిప్. అంటే ఆ గ్రిప్ భలే కూర్చుంటుంది నా చేతిలో అయితే. సో ఈ జిమ్లో అయితే ఎక్విప్మెంట్ ఎక్సలెంట్ ఉంటుంది, కదిరిలో అయితే ట్రై చేయండి. సో ఎస్, దెర్ ఇస్ సెకండ్ వేరియేషన్. సో ఈ సెకండ్ వేరియేషన్ అయితే బ్రో లిటరలీ అల్లవడి. ఎందుకంటే నేను బార్వెల్ రోస్ కొట్టి 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 ఫస్ట్ టైం ఈ టైప్ ఆఫ్ మిషనరీలో చేస్తామంటే బ్యాక్ రోస్ ఎక్సలెంట్ పడింది బ్రో నాకైతే. అది కాక దీనిలో వచ్చి పోస్చర్ అనేది బ్యాక్ పోస్చర్ ఇలా పెట్టుకోవాలా అలా పెట్టుకోవాలా, ఎక్కువ వెయిట్ వేసుకుంటే కొంచెం మూమెంట్ వచ్చేస్తుంది. బార్బెల్లో అయితే ఇలాంటివి ఉంటాయి, కానీ ఈ మిషనరీలో అయితే ఏ ప్రాబ్లం లేదు. సో అందుకనే నాకు భలే నచ్చింది ఇది. ఎందుకంటే నేను వచ్చి చాలా తక్కువ చూసినాను అనమాట. నేను పెనుగొండకు పోయినప్పుడు అక్కడ మిషనరీ బాగుండింది, లాటరల్ రైజెస్ కానీ కొంచెం కొంచెం. ఇక్కడ కూడా ఈ మిషనరీ అయితే ఎక్సలెంట్ ఉంది. సో అందుకనే ఐ లవ్ ఇట్ డూయింగ్ వెన్ ఐఎమ్ డూయింగ్ ఇట్. ఇంకా బ్రో అయితే జునేద్ బ్రో అయితే అల్లాడిస్తున్నాడు. ఎందుకంటే బ్రోకి ఒక 15 to 16 days లో కాంపిటీషన్ ఉంది బెంగళూరులో, పెద్ద కాంపిటీషన్. బ్రో పార్టిసిపేట్ చేస్తున్నాడు. సో బ్రోకి అయితే ఇంకా ఎనర్జీ లెవెల్స్ కూడా తక్కువ ఉంటాయి. ఎందుకంటే బ్రో ఇప్పుడు 16 days లో ఉన్నాయి కాబట్టి కాప్స్ అనేది తగ్గించేస్తున్నాడు. సో అందుకనే వచ్చి ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉంటాయి. అయినా కూడా బ్రో వచ్చి బాగా కష్టపడుతున్నాడు టు అచీవ్ సంథింగ్ వాట్ హీ వాంటెడ్. సో దాని తర్వాత అయితే ఇంకా బ్రో చెప్పిన ఫార్మ్స్ కొన్ని కొన్ని నేర్చుకుంటున్నాను. అండ్ ఈ మిషనరీ అయితే ఎక్సలెంట్ ఉంది బ్రో, టు బి ఫ్రాంక్. సో ఈ వేరియేషన్లో అయితే 4 sets చేసినాము. 4 sets అంటే ఒక సెట్లో వచ్చి 20 reps, ఇంకో సెట్లో వచ్చి వెయిట్ ఎక్కించుకొని మళ్ళీ వచ్చి ఒక 18 reps 15 reps, మళ్ళీ ఇంకో సెట్, మళ్ళీ ఒక డ్రాప్ సెట్ అనమాట. బ్రోకి అయితే వాళ్ళ కోచ్ అప్డేట్ చేస్తూనే ఉంటాడు ఏ ఎక్సర్సైజ్ ఎప్పుడు చేయాలా అని. సో బ్రో కూడా మాకు ఆ ఎక్సర్సైజ్ చేపించినాడు.
ఇంకా వేరియేషన్ అయిపోయినాక ఇంకా సూపర్ సెట్ చేసినాము బ్రోతో, ఎందుకంటే వాళ్ళ కోచ్ అదే చెప్పినాడంట. సో అది కాక నేను వచ్చి ఎప్పుడు చూసినా కాలేజ్లో 4 వేరియేషన్సే చేసేవాడిని. ఎలాగంటే ఇంకా ఫస్ట్ మీరు చూసినట్టయితే నా లాస్ట్ వీడియోస్లో ఫస్ట్ పుల్అప్స్ చేసుకుంటాను, అది ఒక సెట్. ఎందుకంటే నేను 80 to 100 పుల్అప్స్ చేస్తాను కాబట్టి అక్కడికి నాకు వచ్చి హాఫ్ ఆఫ్ ది ఎనర్జీ అయిపోయి ఉంటుంది. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చి బార్బల్ రోస్ చేస్తాను. ఇంకా దాని తర్వాత వచ్చి ల్యాట్స్కి వచ్చి డబుల్ సింగిల్ ఆర్మ్ రోస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చి డెడ్ లిఫ్ట్. ఈ 4 వేరియేషన్సే చేస్తాను. సో ఇక్కడికి వచ్చినాక మిషనరీతో చేస్తామంటే నేను ల్యాట్స్ అనేది ఫీల్ అవుతాను. నేను ల్యాట్స్కి ఏ పార్ట్ ఎక్కడెక్కడ పడుతుంది, మిడ్ బ్యాక్ పడుతుంది, రేర్ డెల్ట్ కానీ ఎవ్రీథింగ్ ఐ కెన్ ఫీల్ ఇట్ విత్ దిస్ మిషనరీ. అది కాక బ్రో చెప్తున్నాడు కొంచెం కొంచెం చూసుకొని స్లో మూమెంట్స్ అని, ఇది ఎక్కడ చేయాలా ఎట్లా చేయాలని బ్రో చెప్తున్నాడు కాబట్టి సో స్లోగా చేసుకుంటా పోయినాను. ఒక కోచ్ ఆర్ ఒక పార్ట్నర్ ఉంటే యూ కెన్ పుష్ యువర్ లిమిట్స్ బ్రో. ఇట్స్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ట్రూ. ఒక పార్ట్నర్ ఉంటే నీ లిమిట్స్ ని పుష్ చేయదు. అంటే విల్ గివ్ సమ్ మోటివ్, విల్ టీజ్ యూ. ఒకవేళ వాడు నీకన్నా ఎక్కువ వెయిట్ ఎత్తేస్తున్నాడు అనుకో, నువ్వు చూపించచ్చు నేను ఎత్తుతారా. సో దట్స్ ది మోటివ్ విల్ గెట్ వెన్ యూ హావ్ సమ్ పార్ట్నర్, సమ్వన్. సో like that, today I'm with Junaid bro. It's going to happen. Just fucking hardcore exercises. బ్రో చాలా మోటివేటెడ్ బ్రో. నేను దాదాపు బ్రోని ఒక 5 years నుంచి చూస్తాను. బల్కింగ్ స్టైల్ లో వైట్ ఎత్తి పడేసేది ఈ బ్రోని. నేను హనుమాన్ లో చూసినాను. మళ్ళీ వచ్చి నేను ఫస్ట్ ఐ థింక్ 10th class లో ఒక 1 month పోయినాను. ఇంట్లో బోర్ కొడతాను హాలిడేస్ తర్వాత. సో బ్రో అక్కడ ఉన్నాడు, అప్పటి నుంచి స్టార్ట్ చేసినారు. అంటే 5-6 years నుంచి బ్రో చేస్తున్నాడు. సో అందుకనే బ్రోకి ఒక డెడికేషన్ వల్ల బ్రో కాంపిటీషన్ లో ఆడతాడు. కాంపిటీషన్ కన్నా वलार वर्ल्ड बॉडी कैटेगरी कितना है तुम्हारा? एज है 25 ब्रो. सीनियर पड़ता है, इंजीनियर पड़ता है. हाँ ओके, डिपेंड्स ऑन दैट जजेस. ఓకే ఇప్పుడైతే బ్రో కండిషన్ పీక్ లో ఉంది. బ్రో ఇంకా కష్టపడుతున్నాడు, ఇంకా పీక్ పొజిషన్ లో రావద్దని. సో చూద్దాం. జస్ట్ 15 days. నార్మల్ గా చాలా మంది చిన్న చిన్న కాంపిటీషన్స్ ఆడుకొని పైకి పోతారు. బ్రో డైరెక్ట్ గా ఒక పెద్ద కాంపిటీషన్ కే గోల్ పెట్టుకున్నాడు. సో ఆ గోల్ అచీవ్ అవుతాడు బ్రో, ఎందుకంటే ఫిజిక్ అంత బాగుంది బ్రోది. సో మేక్ ఇట్ హ్యాపెన్. ట్రూ. బ్రో బాడీ కండిషన్ చూడండి బ్రో, నికాలో హ్యావ్. This is fucking body. సో టుడే బ్యాక్ వర్కౌట్ కాబట్టి సో ఫుల్ పంప్ అయిపోయింది బాడీ బ్యాక్ బ్రోది. డంబుల్ రోస్ చేస్తున్నారు. సో యూ కెన్ సీ ది ఫామ్. సో బ్రో కూడా కోచ్ నేర్పించినాడు అండ్ ఆడిషనాడు కూడా. తుమ్నాకి బోరేసి సో నవాజ్ బ్రో, ఈ బ్రో కూడా కదిరిలో ఆడినాడు. దిస్ మ్యాన్ ఈజ్ అ కోచ్ ఫర్ దిస్ గాయ్. చాలా మందికి ఇలా ఉన్నారు. సో బ్రో బాడీ కండిషన్ చూడండి. To achieve this type of body, there is so much of hard work in their past. బ్రో కూడా దాదాపు 5-6 years నుంచి చేస్తున్నాడు. దాదాపు చాలా ఇంజురీస్ కూడా అయినాయి. ఇంజురీస్ అయిన తర్వాత కూడా డెడికేషన్తో ఒక కాంపిటీషన్ చేద్దామని వెళ్తున్నాడు బెంగళూరుకి. సో గివ్ దెమ్ సపోర్ట్, గివ్ హిమ్ ఎ సపోర్ట్. అండ్ బాడీ కండిషన్ చూసినారు కదా, చాలా పీక్స్ లో ఉంది బ్రో. మీకు బ్రో కాంటాక్ట్ నంబర్, ఇన్స్టాగ్రామ్ ఐడి, ఎనీథింగ్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. సో బ్రో నేమ్ జునేద్. మీకు కదిరిలో కోచింగ్ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ ట్రైనింగ్ యూ కెన్ కాంటాక్ట్ ది బ్రో.
ఫిజిక్స్ చూసినారు కదా, ఇంకో 16 days లో దీనికన్నా పీక్ ఉంటుంది. అప్పుడు కూడా కావాలంటే వచ్చి వీడియో తీసుకుందాం. అండ్ బ్రోకి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, బ్రో ఇప్పుడైతే చాలా మందికి కోచింగ్ ఇస్తున్నాడు, ఐ మీన్ ట్రైనింగ్ ఇస్తున్నాడు. సో ఇప్పుడు నవాజ్ కదిరిలో ఆడినాడు బ్రో. బ్రోనే కోచింగ్ ఇచ్చింది, ట్రైనింగ్ ఇచ్చింది. సో నెక్స్ట్ కూడా ఆడతాడంట. సో చూద్దాం. యూ కెన్ హ్యావ్ బ్రో. నేను బ్రో ముందర చాలా సన్న కనిపిస్తున్నాను. गुड स्ट्रेंथ ब्रो, ब्रो का अच्छा स्ट्रेंथ है, अच्छा क्वालिटी मसल है, अच्छा मेहनत करते हैं, भाई को सपोर्ट करो और हमको भी सपोर्ट करो, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. हमको सामने लेके चलो. ఇన్షాల్లా కత్తి బ్రో, ఖచ్చితంగా చేస్తారు బ్రో. ఇంకా డెడ్ లిఫ్ట్ చేద్దాం, ఒక సెట్ 2 సెట్లు చేసుకొని విల్ గో విత్ పోజింగ్. ఎక్సెట్ మారుతుంది. సో ఇంకా బ్యాక్ వర్కౌట్ అయిపోయినాక పోజింగ్ ఇద్దాం అనుకున్నాం. సో ఇంకా పోజింగ్ వచ్చినాము. నాకైతే పోజింగ్ రాదు. బ్రో ఒకసారి చూపించినాడు ఈ పోజ్, కానీ అది కుదరలేదు, రాలేదు. నాకు తెలిసి అది సరిగ్గా లేదు. వాళ్ళిద్దరి మధ్యలో నేను ఎలాగో ఉన్నాను. వాళ్ళిద్దరికైతే పోజింగ్ వచ్చు, ఎందుకంటే నవాజ్ బ్రో అయితే స్టేజ్ ఎక్కినాడు మా ఊర్లో కదిరిలో. ఇంకా జునైద్ బ్రో అయితే కోచింగ్ తీసుకుంటున్నాడు వజీమ్ అనే కోచ్ దగ్గర. అది ఫోటో వస్తుంది. ఇంకా బ్యాక్ పోజ్ ఇచ్చినాను. నేను చాలా దరిద్రంగా పెట్టినాను నా అభిప్రాయం, ఎందుకంటే నాకు ల్యాట్స్ ఓపెన్ కాలేదు. అది ఇంకా ఓపెన్ చేయొచ్చు అన్నారు, కానీ అది నాకు కుదరలేదు. వాళ్ళైతే ఇద్దరు బాగా పెట్టినారు. సో ఇంకా డబుల్ బైసెప్ అయితే ఇంకా నాకైతే అసలు రాలేదు. నాకు అనిపించింది. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా కదిరిలో అయితే ఐకానిక్ జిమ్ అనేది ఉంది బ్రో. ఈ బ్రో ఉంటాడు, వచ్చి కాంటాక్ట్ అవ్వండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏమంటే, నవాజ్ని చూసినారు కదా, ఇలాంటి చాలా మంది క్లయింట్స్ ని బ్రో ట్రైన్ చేస్తున్నాడు. పోయి ఇన్స్టాగ్రామ్ ఐడిలో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏమంటే, ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సప్లిమెంట్స్ కానీ ఏవైనా సరే మీరు వచ్చి తీసుకోండి, ట్రై చేయండి. ఓట్స్ నుంచి క్రియేటిన్, ప్రోటీన్, పీనట్ బటర్, ఎవ్రీథింగ్ విల్ బి యూ కెన్ సీ. అండ్ బ్రో మంచి డిస్కౌంట్లోనే ఇస్తాడు. అండ్ యూ కెన్ జాయిన్ ది ఐకానిక్ జిమ్. బ్రో విల్ బి ట్రైన్ యూ. బ్రోకి కాంటాక్ట్ అవ్వండి ఫర్ ఏమైనా వెళ్ళాలంటే. కాంపిటీషన్ కడపలో కాంపిటీషన్ జరుగుతానంట, ఆడు కూడా వెళ్ళాలనుకుంటే బ్రోని కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ జరుగుతానంట కడపలో కాంపిటీషన్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, నా ఫిజిక్ అయితే చాలా దరిద్రంగా ఉంది. నా ఫిజిక్ని అయితే ఎక్కువ పట్టించుకోవద్దండి. అండ్ మా అమ్మ చెప్తానే ఉంది, వైట్ ప్యాంట్ వేసుకోపోద్దురా, గలీజ్ చేసుకుంటావరని. భలే అడిచింది మా అమ్మ. సో దాని తర్వాత బ్రో అయితే భలే చేపిస్తున్నాడు బ్యాక్ వర్కౌట్. అండ్ నేను పోజింగ్ నేర్పిస్తున్నాడు. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో సెషన్ ఏమైనా ఉంటే పోయి బ్రోని కలిసి పోజింగ్ కూడా నేర్చుకుందాం కుదిరితే. అండ్ బ్రో వాళ్ళ కోచ్ అయితే ఈయనే. బ్లర్ అయింది, కొంచెం క్లారిటీగా లేదు. ఐ విల్ మెన్షన్ ఆయన ఐడి, నేను మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లవ్ యూ గైస్.